వెల్ఫేర్ ముసుగులో వేల కోట్ల దందా జరిగిందా? వైసీపీ నేత మల్లా విజయప్రసాద్పై ఈడీ కొరడా చులిపించింది. చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుంచి ఏకంగా 2,000 కోట్లకు పైగా డిపాజిట్స్ సేకరించినట్లు ఈడీ గుర్తించింది. విశాఖ, హైదరాబాదుల్లోని 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు కీలక డాక్యుమెంట్స్తో పాటుగా కోటికి పైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 182 బ్యాంకు ఖాతాలు, 6 లగ్జరీ కార్స్ను సైతం ఫ్రీజ్ చేశారు. ఇక ఈడీ సోదాలు జరిగిన సమయంలో ఇంట్లో లేని మల్లా విజయప్రసాద్ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అసలు వెల్ఫేర్ పేరుతో సాగిన వ్యవహారం ఏంటి? వేల కోట్ల డిపాజిట్స్ ఎటు మళ్ళాయి? వైసీపీ కార్యాలయ స్థలంతోనూ ఈ వ్యవహారానికి లింకులు ఉన్నాయన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇది కూడా ఒక హాట్ టాపిక్. బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. శిరీష్ గారు, ఈ యాక్చువల్గా ఈడీ సోదాలు ఈ నెల 5వ తారీఖు జరిగినాయండి. అయితే దానికి సంబంధించిన అఫీషియల్ ఆ రోజు ఏం జరిగింది, ఏమేమి జప్తు చేశాము అనే డీటెయిల్స్ కొద్దిగా లేట్గా ఇస్తారు. ఆ రకంగా ఇప్పుడు ఆ దాడుల్లో ఏమేమి సీజ్ చేశారో అఫీషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో ₹1 కోటి పైగా నగదు. అసలు క్యాష్ ఎంత ఇండస్ట్రియలిస్ట్ అయినా క్యాష్ రూపంలో అంత దగ్గర పెట్టుకోవచ్చా? ఫస్ట్ డౌట్. అంటే ఇది వీళ్ళది వ్యాపారం రియల్ ఎస్టేట్ అట, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంట. మరి వెల్ఫేర్ అంటే మరి జనరల్గా గవర్నమెంట్ పదజాలం అది. మరి వీళ్ళు ప్రైవేట్గా ప్రజలకు ఏం వెల్ఫేర్ చేద్దామని వచ్చారో 2009-14 మధ్యకాలంలో డిపాజిట్స్ సేకరించినటువంటి విషయం. మరి ఎక్కడ 2009-14 మనం ఇప్పుడు 2026లో ఉంటే ఇతని పేరే నేను మొదటిసారి విన్నాను. సరే, 2019లో పోటీ చేశాడంట, ఓడిపోయాడంట. 2019లో వైసీపీ గాలిలో ఓడిపోవటం ఏంటి అంటే ఈ మహానుభావుడికి అంత గొప్ప ప్రజాబలం ఉందన్నమాట. అంటే 151 స్థానాలు గెలుచుకున్న లిస్టులో మనోడు లేడు, ఓడిపోయాడనమాట వైజాగ్ వెస్ట్ నుంచి. మరి ఎందుకు ఇచ్చారో మరి 2018లో అట ఇతని ఓన్ 700 గజాల స్థలం ఉందట. దాంట్లో మరి జిల్లా పార్టీ కార్యాలయం కట్టించాడంట. మరి దాంతో ఏమైనా ఇచ్చారేమో. సరే, ఇది వాళ్ళ ఇంటర్నల్ గొడవ. మొన్న డాక్యుమెంట్స్ ఇచ్చేసిన దాంట్లో ఆ డాక్యుమెంట్ కూడా ఉందట, వైసీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఒకవేళ కనుక ఆయన అమ్మేస్తేనో లేకపోతే ఫ్రీగా గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తేనో ఆ కాగితాలు ఎక్కడ ఉండాలి? సరే, మరి వైసీపీ నాయకుడిని ఈయన దగ్గర పెట్టాం. మొత్తానికి అదైతే పక్కన పెడితే దీనికి లింక్ ఉందా అని చెప్పేసి ఒకటైతే, దానికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కాదు, 6 రాష్ట్రాలకు విస్తరించినటువంటి ఈ దందా అట. ఇది జార్ఖండ్ ఉంది దాంట్లో, అటు బీహారు, పశ్చిమ బెంగాల్ దాకా సాగిందట ఇది వ్యవహారం. మరి ఇన్ని వేల మంది డిపాజిటర్ల నుంచి 2,000 కోట్ల రూపాయలు అంటే నాట్ ఏ జోక్. మరి ఎందు గురించి ఇది పబ్లిక్ డొమైన్లోకి రాలేదు అని అంటే ఇతను బాగానే మేనేజ్ చేశాడని అంటున్నారు. మరి 2014-19 మధ్య మీ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు కూడా వెలుగులోకి రాలేదేంటి అంటే, లేదు అతని మీద ఆల్రెడీ జరుగుతున్నాయా, ప్రజలకు తెలియదా? మరి ఇప్పుడే ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది ఏంటి అసలు ఈయన సంగతి అని అంటే ఏం చెప్తారు ప్రభుత్వం తరఫున? సురేష్ గారు, ఆయన 2007 నుండి ఉన్నది అని చెప్పి మొన్న లాస్ట్ 6th వచ్చినటువంటి న్యూస్ లో వచ్చింది. 2007 నుండి ఉన్నది ఈ వ్యవహారం అని. అలాగే తెలంగాణ, పక్క రాష్ట్రం తెలంగాణ కానివ్వండి, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఉందని. వాళ్ళకి ఏంటంటే డిపాజిట్ చేసి వాళ్ళకి ఏదో వైజాగ్ లో స్థలం ఇస్తామన్నారంట డిపాజిట్ చేసినటువంటి వాళ్ళకి. అలాగే ఆ స్థలం ఇవ్వకపోవడం ఒకటి, జమ చేసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళకి డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని ఆశలు పెడతారు కదా సార్. అది తిరిగి ఇవ్వకపోయేసరికి ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అంటే ఇక్కడ దొరికిన రోజే వాడు దొంగసారి, దొరకనంత వరకు దొరలాగే చలమని అవుతాడు. వాళ్ళకి ఇప్పటికీ ఒక్కొక్కటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా సరే ఒక అన్యాయం జరిగింది అంటే ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. మీరు అంటున్నారు 14 నుండి 19 వరకు మీరే ఉన్నారు కదా అని. అంటే అప్పుడు వాళ్ళు డిపాజిట్ చేసే క్రమంలో ఉన్నారు సార్. వాళ్ళు అలా కట్టే క్రమంలో ఉన్నారు. వాళ్ళు చేసిన వాటికి మెచ్యూరిటీ వచ్చి ఉండదు. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే 2021లో ఇవ్వాలంట సార్. వాళ్ళు 2021లో ఇవ్వాల్సినవి మొత్తం 2,000 కోట్లని ఈ రోజు వచ్చింది. మొన్న 3-4 డేస్ బ్యాక్ 3,000 కోట్ల పైన అని చెప్పి న్యూస్ లో వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రజాస్వామ్యం, ఇందాక మీరు అన్నారు లాఠీలు ఎందుకు జులిపించట్లేదు అది ఓకే. ఇట్లాంటి కఠినమైనటువంటి సమయాలలో లాఠీలు జులిపించాలి, అలాంటి సమయంలో కూడా జులిపించాలి. అంటే
ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏగాడికి అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి, డెవలప్మెంట్, రాష్ట్రాన్ని ఏదో స్థానంలో నిలపాలని చెప్పి ఆయన అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఎవరైతే ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకునే వెసులుబాటు కూటమి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి సార్. నిన్నగాక మొన్న తమ్మినేని సీతారాం గారిది చూసాం, భూమన కరుణాకర్ రెడ్డి గారిది చూసాం, ఆ తర్వాత ఆయన ఆకే అమర్నాథ్ రెడ్డి గారు ఎవరు ఆయనది చూసాము. చాలా ఉన్నాయి సార్ ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్యాయాలు, భూదందాలు, అక్రమాలు అవన్నీ కూడా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వస్తున్నాయి అని అంటారు మీరు. ఎందుకు అంటే వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది అన్నట్టు ఒక భరోసా. రెండవది, నిర్భయంగా చెప్పుకోగలిగేటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం కూటమి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దీన్ని అదనుగా చేసుకునే కదా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చెలరేగిపోయి ఇష్టారాజ్యంగా పోలీసులని కూడా చూడకుండా వాళ్ళు పోలీసుల మీద పడిపోయి వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తున్నారు. వాస్తవానికి స్వేచ్ఛాయుతంగా రాష్ట్రంలో సామాన్యుడు కూడా తన సమస్యను వ్యక్తపరచడం అనేది ఒక మంచి వాతావరణం. కానీ అలాంటి వాతావరణాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది వైకాపా అండ్ బ్యాచ్. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు టికెట్ ఇచ్చారు సార్, ఆయన ఓడిపోయారు. గతంలో కూడా ఈయనకి 2019లో కూడా 14లో కూడా టికెట్ ఇచ్చినట్టున్నారు సార్. వీళ్ళు 2014లో కూడా ఇచ్చారు. ఏదో స్వర్ణ వికాస్ అంటే, ఎంఐఎస్ అంటే, స్వర్ణలక్ష్మి వంటి స్కీమ్లు, అవంతా వెల్ఫేర్ సంబంధించినటువంటి స్కీమ్లు. ఈ స్కీముల ద్వారా సామాన్య చిరు పేదవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా డబ్బులు అక్కడ డిపాజిట్స్ చేయటం, ఆ డబ్బంతా వీళ్ళు బాగా నిల్వ చేసుకొని వాళ్ళకి మెచ్యూరిటీ టైంలో మెచ్యూరిటీ అయిన తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్ ని ఇవ్వకుండా వాళ్ళకి నాంచటం వల్ల ఒక రకంగా ఎగ్గొట్టారేమో సార్. అందుకే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అనేది దాచుకోవడం అనేది క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడు వెల్లడవుతుంది. ఇకపోతే అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. కాకపోతే మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు ఆ లాఠీ చార్జ్ గురించే. దానికి కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే మేము ఇదేదో వ్యూహం, నాకు శ్రీరామ్ గారు అన్నారు వ్యూహం అయితే అది వికటిస్తుందమ్మా అని. కరెక్టే, ఇది వ్యూహం అయితే కాదు శ్రీరామ్ గారు, ఖచ్చితంగా వ్యూహం కాదు, సహనానికి పరీక్ష. రెండవది, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఒకటి. రెండవది, ఆ ప్రజలకు మనం ఇవ్వాల్సిన గౌరవం ఉంది. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆయనకు ఓటేసి పులివెందులు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి ఆ ప్రజలకైనా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకి మేము సెక్యూరిటీ భద్రత కల్పిస్తున్నాము. కానీ ఆయన ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ ఏదైతే కారులో ఉండి ఆయన వెళ్ళాడు అనుకోండి సురేష్ గారు, ఈ సమస్య అంతా లేదు. దారి పొడుగున ఒకవేళ ర్యాలీనే పెట్టుకుని ర్యాలీకే తీసుకోండి పర్మిషన్, మీరు పరామర్శలను తీసుకోవడం ఎందుకు? రోడ్డు బయటకు వచ్చి చేతులు దండం పెట్టుకుంటూ దారి పొడుగున గంటల 5 కిలోమీటర్లకు 6 గంటల షోలు ఎందుకు? ప్రజలు ఇబ్బందులు పాలవటం ఎందుకు? సో ఇక్కడ ఏంటంటే ఏ మాత్రం కూడా బాధ్యత అనేది లేనటువంటి పార్టీ వైకాపా పార్టీ. ఉన్న వ్యక్తులు కూడా, అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారు, ప్రజల సొమ్ము ఎంత దోచుకున్నారు, సామాన్యులను కూడా వదలలేదు అనడానికి ఈ రోజు ఈయన ఒక్కడిదే కాదు సార్. గతంలో మనం ఇదే డిబేట్స్లలో కూడా చర్చించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అతి త్వరలోనే ఉంటాయని చెప్పి నేనైతే కూటమి తరపు నుండి చెప్తాను. అలాగే ప్రజలకు మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించుతున్నాం అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చినాయంటే ప్రజలు స్వేచ్ఛాయుతంగా తమకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రజా వేదికలు కానివ్వండి, గ్రీవెన్స్లు కానీ ఇవన్నీ పెట్టి పోలీసులకు ఇక్కడ చూసుకుంటే పోలీసింగే కదా సార్. ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తున్నారంటే అది గుడ్ పోలీసింగే కదా. ఓకే సురేష్ గారు చూస్తారు, ప్రజలే చెప్తారులేండి వీటన్నిటికీ ఆన్సర్స్. మీరు ఇలాగే కంటిన్యూ చేసుకోండి, వాళ్ళు అలాగే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు, వాళ్ళు చెప్తారు, మేము చెప్పడం ఎందుకు. రామారావు గారు ఏంటి నా విజయప్రసాద్ గారి సంగతి? మాకైతే ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాము ఈడీ దాడుల తర్వాత 19లో కూడా పోటీ చేసి ఓడిపోయారట. ఏకంగా జిల్లా కార్యాలయం కూడా సంబంధించినటువంటి పత్రాలు, వైసీపీ కార్యాలయ పత్రాలు కూడా ఈ సీజ్లో ఉన్నాయి. మొన్న దాడుల్లో సీజ్ చేశారని అంటున్నారు. వైసీపీకి డైరెక్ట్గా లింక్ ఉందా ఈ స్కామ్కి అని చెప్పేసి ఇప్పుడు
ఒక ఆరోపణ కూడా వినపడుతుంది. ఏమంటారు? ఒక అంశం సార్, ప్రతి అంశంలో కూడా ఇక్కడ మనం చూస్తాం వ్యాపారాత్మకమైన అంశాలు, రకరకాల విధానాలు కానీ రకరకాల విషయాలు కానీ ఉంటాయి. అవి ఏంటంటే జనరల్గా తెలుసో తెలియకో ఎవరైనా వ్యాపారస్తులు చేస్తే సంబంధించినటువంటి సంస్థలు కానీ అవన్నీ కూడా విచారణ చేపట్టడానికి ఆదేశిస్తే వాళ్ళకి కొన్ని పెనాల్టీలు కానీ, ఉదాహరణకు జిఎస్టీ ఇటువంటివి సక్రమంగా చెప్పిన, ఐటీ కూడా సక్రమంగా చెప్పిన, ఇవన్నీ కూడా ఆడిటర్లు ఎవరు నిర్వహించేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి పొరపాట్లు సరి చేసుకుంటారు. అవి రాజకీయాలకు ముడిపెట్టి మనం చూడటం అనేటువంటి అంశము అది సరికాదేమని అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే ఇటువంటి అంశాల్లో రాజకీయ కోణంలో కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను అది వారి యొక్క సొంత విషయాలుగా వదిలేయటం బెటర్ అయినటువంటి అంశం అయితే అనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మనం సమాజంలో ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ ఉన్నారు కాబట్టి రాజకీయ కోణంలో కూడా చేస్తే ఏది ఏమైనా సరే ఈ యొక్క అంశాలన్నీ కూడా ఏదైతే విచారణ సంస్థలు కానీ లేకపోతే తదితర ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విచారణ సంస్థలు అనేవి కూడా తుది రూపం వచ్చిన తర్వాత, తుది రిపోర్ట్ వచ్చినాక కూడా మనం వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత అవసరమైతే ఉంది. సార్ గఫూర్ గారు, ఇది ఒక ఇండివిజువల్, సురేష్ గారు ఇది మాట్లాడుతున్నారు, ఆడియో ఇవ్వండి ఒకసారి. సురేష్ గారు, ఇది వ్యక్తిగత విషయం ఎలా అవుతుంది సార్? ఆయన వ్యక్తిగా లేరు, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన నమ్ముకొని, ఆయన కంపెనీని నమ్ముకొని డబ్బు డిపాజిట్ చేసినటువంటి ప్రజలకి నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళకు నమ్మక ద్రోహం చేసి వాళ్ళని మోసం చేసినటువంటి వ్యక్తి. దీనికి రాజకీయ రంగు పులవటం కాదు సార్, ఆయన చేసింది మోసం, అది ప్రజల్లోకి వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యక్తిగతంగా ఎలా చూస్తారు? ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఒక వ్యక్తిగా ఉండలేదు కదా. సొసైటీ అక్కడ ఉన్నటువంటి 3-4 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను మోసం చేశారు. ఇది ఎలా ఒక వ్యక్తికి సంబంధించిన విషయం ఇది? అంటే ఎవరైతే మోసపోయారో వాళ్ళందరినీ వదిలేసి. సురేష్ గారు, మీరు కాసేపటి క్రితం మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమ్మకంతో ఇప్పుడు ప్రజలు అందరూ బయటకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్, ఇది 2000 ఈనాడులో వచ్చిందే, 2015 నుంచి కూడా కంప్లైంట్స్ ఇతని మీద రిజిస్టర్ అయినాయి, అదే వైజాగ్ ప్రాంతంలో. మరి అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మరి అప్పుడు ఏం చేశారంటే ఏం చెప్తారు సమాధానం? అప్పటి నుండి కూడా ఈయన మీద జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈడీ సోదాలు నిర్వహించి ఆధారాలతో సహా తీసుకున్న తర్వాత ఈ విషయం ఈ రోజు బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఇతను చేసింది ఫ్రాడ్ అనేది రుజువైన తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా ఇక్కడ ఆరోపణ చేయటం లేదు సార్. అంటే ఇక్కడ 2015 నుంచి కూడా ఇతని మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఇవి కేసులు నమోదైనవి, అయినా కూడా వైసీపీ పార్టీ ఇతనికి టికెట్ ఇచ్చిందని అనుకోవాలి. అయితే అంటే అవినీతి పరులకి, అంటే అవినీతి బయట పడకుండా పోటీ చేయటం వేరు, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నా కూడా ఆ రకమైన ఒకటి గమనించాల్సింది, 1-2 కాదు, 2000 నుంచి 3000 కోట్ల రూపాయలు. రెండవది ఇదేదో ఒక సింపుల్గా ఆర్థిక నేరంగా పక్కన పెట్టేయడం కూడా కాదు, కొన్ని వేల మంది ప్రజల యొక్క కష్టార్జితం ఇది. ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. గఫూర్ గారు. సురేష్ గారు, పాయింట్ ఏమిటంటే ఇప్పుడు సురేష్ గారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనంగా చెప్తుంది. కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు దీంట్లో. ఒరిస్సా పోలీసులు ఈడీ కంప్లైంట్ చేశారు. ఒరిస్సా నుంచి కేసు రిఫర్ అయింది. ఒరిస్సా పోలీస్ కంప్లైంట్ మీద ఈడీ వాళ్ళు విశాఖలో రైడ్ చేసినారు. అంటే ఇక్కడ నిద్రపోతుంది గవర్నమెంట్. నా పాయింట్ ఏమిటంటే ఆర్థిక నేరం ఎవరు చేసినా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. అది వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ. నా పాయింట్ ఏంటంటే ఈ వెల్ఫేర్ గ్రూప్ అనేటువంటిది అనేక రాష్ట్రాల్లో ఈ రకంగా డిపాజిట్స్ కలెక్ట్ చేసి వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బుల్ని కొల్లగొట్టి తప్పుడు పద్ధతిలో వ్యవహరించారు అనేది ఫ్యాక్ట్. సరే, ఇప్పుడు అనేక ఆధారాలు దొరికి ఉండవచ్చు, కొంత క్యాష్ దొరికింది, అది ఇది అంటున్నారు, అవన్నీ పోలీసు చూసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇటువంటి నేరస్తుల్ని, ఆర్థిక నేరస్తులు అంటున్నాను నేను. విజయప్రసాద్ను నేను ఆయన రాజకీయ నాయకుడిగా చూడడం లేదు, ఒక ఆర్థిక నేరస్తుడు.
ఆర్థిక నేరస్తుడిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి వాని పట్ల మనం ఎట్లా వ్యవహరించాలా అనే దాంట్లో కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఒరిస్సా పోలీసులు రెఫర్ చేసిన కేసు మీద ఇప్పుడు బయటకు వచ్చింది. ఇదంతా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏమేమి జరిగింది ఏమిటి అనేటువంటి ప్రభుత్వం విచారణ జరపాలా, కఠిన చర్యలు తీసుకోవాలా. ఈడి మీదనే వదిలేయడం కాకుండా మన రాష్ట్రంలో కూడా ఇట్లాంటివి చేసింటారు కదా. తెలంగాణలో చేసి ఒరిస్సాలు చేసిన తర్వాత ఆంధ్రాలో చేయకుండా ఎట్లుంటాడు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద దర్యాప్తు చేయాలి. వైసీపీ పార్టీ నా రిక్వెస్ట్ ఏమంటే వాళ్లకు ముందు అతన్ని సస్పెండ్ చేయండి. తర్వాత అతను చాలా స్వేచ్ఛగా బయటకు వచ్చినా అనుకోండి, స్వచ్ఛంగా బయటకు వచ్చినా అనుకోండి, అతను కడిగిన ముత్యంగా బయటకు వచ్చినా అనుకోండి, అప్పుడు మీరు చేర్చుకోండి. కానీ ఎక్కడో చోట ఒక ప్రామాణికం ఉండాలి కదా. అది టీడీపీ పార్టీకి కూడా వస్తుంది. చాలా మంది టీడీపీ పార్టీలో కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ సందర్భం కాదు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాధనాన్ని దోచుకోవడమే కార్యక్రమంగా రకరకాల మోసపు ఎత్తుగడలతో ప్రజల డబ్బును కాజేస్తే క్షమించకూడదు అనేటువంటి విషయము అందరూ పాటిస్తే ప్రజలకు ఉపశమనం దొరుకుతుంది. ఇట్లాంటి తప్పుడు ధోరణి ఉండే వాళ్ళు రాజకీయాలను ఆశ్రయించరు. ఇప్పుడు ఈ విజయప్రసాద్ ఎందుకు వచ్చాడు రాజకీయాల్లోకి? ఆయనకు ఈ తప్పులన్నీ కప్పుచ్చుకోవాలంటే ఒక బలం కావాలా. కాబట్టి వైసీపీలోకి వచ్చాడు. వైసీపీ వాళ్ళు టికెట్ ఇచ్చినాడు, ఆయన గెలవలే. ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇన్ఛార్జ్ ఏదో ఉన్నాడు. రాజకీయాలు ముసుగ్గా వాడుకొని తప్పులు చేసేవాడిని ఏ రాజకీయ పార్టీ క్షమించకూడదని నా పాయింట్. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు. మేము మా పార్టీలో ఆర్థిక నేరస్తులు ఎవరు దొరికినా వెంటే తొలగించేస్తాం. మేము మా దాంట్లో ఆర్థిక నేరస్తులు అంటే అంతో ఇంతో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పార్టీకి జమ చేయకుండా మేము తీసేస్తాం. అట్లాంటిది 2,000 కోట్లు 3,000 కోట్లు వాడు దోపిడీ చేస్తే అట్లాంటి మనం ముసుగు వేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలా? కాబట్టి వైసీపీ పార్టీ కూడా ఆర్థిక నేరస్తుల్ని మా పార్టీలో ఆశ్రయం ఇవ్వమని అతన్ని పక్కన పెట్టినారనుకోండి, ఆ పార్టీ గౌరవం పెరుగుతుంది. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో కనిపెట్టండి. నిద్రపోతున్నారు. పక్క రాష్ట్రం పోలీసులు చెప్తే యాక్షన్ ఇక్కడ తీసుకుంటున్నారు. మీరేం చేయడం లేదు. ఇప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఇట్లాంటి ఆర్థిక నేరాలు ఉంటే మీరు కూడా కఠిన చర్యలు తీసుకునే పద్ధతిలో వ్యవహరించాలని నేను కోరుతున్నాను. యాక్చువల్గా మోరల్గా మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు స్వయాన ఆ పార్టీ నాయకుడి మీద ఉన్నాయే ఆర్థిక పరమైనటువంటి కేసులు, అది కూడా సీరియస్ సిబిఐ అండ్ ఈడీ కేసులు. అదొక అంశం. రెండోది మనుషుల్ని చంపి డోర్ డెలివరీలు చేస్తేనే భుజారం వేసుకొని ఊరేగిన బ్యాచ్. రెండోది ఎలా సందర్భం వచ్చింది కాబట్టి అతను గజనీ మహమ్మద్ లాగా బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కదా ఈ డోర్ డెలివరీ చేసిన క్యాండిడేట్. ఈరోజు మరో బెయిల్ పిటిషన్ వేశాడంట సార్. దేని కారణం ఏంటో సార్ చెప్పనా సార్? 17వ తారీఖు నుంచి అంట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి శాసనమండలి సమావేశాలు జరగబోతున్నాయి. నా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల్ని వాయిస్ చేయడానికి అక్కడ ఎవరూ లేకుండా పోయారు, ప్లీజ్ నాకు అవకాశం ఉండని చెప్పేసి. ఇలా ఉంటే నవ్వు వస్తుంది వీళ్ళందరూ చూస్తున్నారు. రెండోది సార్ శ్రీరామ్ గారు, ఇప్పుడు గఫూర్ గారు అనేక అంశాలు చెప్పారు. దానికి ప్రొసీడింగ్స్ ఆయన చెప్పినది అక్షరాల కరెక్ట్. ఓన్లీ ఒడిస్సా బేస్డ్ ఎఫ్ఐఆర్లు, అలాగే సీరియస్ ఫ్రాడ్, ఫినాన్షియల్ ఫ్రాడ్ ఏజెన్సీ ఆఫీస్ అని సంథింగ్ ఏదో ఉంది. వాళ్ళు ఈడీకి డైరెక్ట్గా ఫిర్యాదు చేస్తే ఈడీ రంగంలో దిగింది. శిరీష్ గారు చెప్పడానికి కాస్త ఇబ్బంది పడ్డారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా. కానీ వైజాగ్ ఏరియాలో 2015, 16, 17, 18 సంవత్సరాల్లో వరుసగా ఇతని మీద కేసులు నమోదైతే అప్పుడు బయటికి రానటువంటి విషయం, ఒరిస్సాకి సంబంధించినటువంటి వాళ్ళ ఏజెన్సీల ద్వారానే ఇది బయటకు వచ్చి ఈడీ రంగంలో దిగితేనే బయటకు. అంటే నాకున్న అవగాహన మేరకు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా వైజాగ్లో అందరూ కూడా ములాఖాత్ అయిపోయారు అనేది అర్థమవుతోంది. అది టీడీపీయా వైసీపీ అనేది లేకుండా. కాబట్టి అప్పట్లో ప్రభుత్వము ఆ రకంగా చూసి చూడనట్టుగా వదిలేసిందనే అనుకోవాలా? మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అదంతా ఏంటి, అంత సీన్ ఏం లేదండి. అతను ఆల్రెడీ అంత ముందు కూడా అబ్స్కాండ్ అయ్యాడు. మన వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ లేక కానీ గతంలో కూడా అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన తర్వాత మన లాస్ట్ ఎలక్షన్ లో వైసీపీ అందుకనే ఇవ్వలేదు అతనికి టికెట్ కూడా ఇవ్వలే. ఇప్పుడు అతను వైజాగ్ వెస్ట్ నుంచి అంతకు ముందు పోటీ చేశాడు.
మన లాస్ట్ టైం అతనికి టికెట్ ఇవ్వకపోవడానికి కూడా ఇదే కారణం, ఇంత బ్యాడ్ అయిపోయాడనే కారణం. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కొన్నాళ్ళు అప్స్టాండ్ అయిపోతుంటాడు, మళ్ళీ పర్లేదులే మన ఎవడు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మళ్ళీ బయటకు వస్తుంటాడు. ఇదంతా రొటీన్ గా జరుగుతుంది, వైజాగ్ వాళ్ళందరికీ తెలుసు. కానీ మన మీడియా పెద్దగా దాని మీద ఫోకస్ చేయాలి. ఈ రోజు ఈడీ వచ్చేసరికి మీడియా దాని మీద ఫోకస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇదేదో కొత్తగా జరుగుతున్నట్టు, ఇప్పుడేదో కొత్తగా అతను అవినీతి పరుడైనట్టు ఇవన్నీ వస్తున్నాయి. కానీ అసలు ఎప్పటి నుంచో ఈ చిట్ ఫండ్ ఎగరటాలు అన్ని జరిగిపోయినాయి. అక్కడ డబ్బులన్నీ తీసుకొచ్చాడు. బెంగాల్లో కూడా కేసులు అయినాయి, జార్ఖండ్ లో కేసులు అయినాయి. ఆ డబ్బులని తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ లో పెట్టాడు, సినిమాల్లో పెట్టాడు, రకరకాలు చేస్తుంటాడు. అతను చేసేది మొదటి కాదు, రకరకాలు చేస్తుంటాడు. అసలు అంటే అతను ఒక రకంగా ఏంటంటే అలవాటు అయిపోయిన ఒక క్రిమినల్, ఈ ఆర్థిక నేరగాడు. క్రిమినల్ అంటే ఆర్థిక నేరగాడు, అలవాటు అయిపోయిన ఒక ఆర్థిక నేరగాడు అతను. అందువల్ల ఏదో మొదట్లో కొంత పక్కన పెట్టారు, కానీ ఇప్పుడు మళ్ళీ అతను పక్కన పెట్టి తిప్పుతున్నారంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అందుకనే ఆలోచించాలి. ఎందుకంటే ఇలా అలవాటు అయిపోయిన ఆర్థిక నేరగాడు కాబట్టి ఒకరోజు మానేయడం, మళ్ళీ ఇంకో దగ్గర ఆఫీసులు తెరవడం, మళ్ళీ అక్కడ మోసం చేయడం, మళ్ళీ అక్కడ మూవ్ చేయడం, ఇదంతా అతని రొటీన్ వ్యవహారం. కాబట్టి ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడం మంచిది. బట్ అట్ ది సేమ్ టైం ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే సీరియస్ గా దృష్టి పెడితే అసలు సిబిఐ లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యవహారం, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు, 4 రాష్ట్రాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇతని వ్యవహారం అంతా కూడా 4 రాష్ట్రాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఈడీ కూడా వచ్చిందంటే సిబిఐ ఆటోమేటిక్ రావాలి కదా. అందువల్ల ఏంటంటే కొంచెం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా కనుక దృష్టి పెడితే అతను మళ్ళీ కనబడ్డ ఇంకా అందరూ ఆల్రెడీ ప్రూవ్ అయిపోతాయి. అతని మీద ఉన్న కేసులు అన్ని ప్రూవ్ అయిపోతాయి. కాకపోతే ఏంటంటే మన వాళ్ళందరూ రాజీ పడే రాజకీయ నాయకులు కదా, రాజీ పడే రాజకీయ నాయకులు ఏదో దగ్గర ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు, ఎక్కడో దగ్గర మనం బరంపురం అయిపోతుంది. మళ్ళీ అతను మామూలే, మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ అతను పోటీ చేసినా కూడా మనం పెద్ద ఆశ్చర్యపోవట్లేదు. ఇవన్నీ ములాఖత్ రాజకీయాలు కాకపోతే 3 టర్మ్స్ నుంచి ఎలా అతను నెట్టుకొస్తున్నాడు రాజకీయాల్లో, 3 టర్మ్స్ నుంచి నెట్టుకొస్తున్నాడు అతను. దాదాపు 10-15 ఏళ్ళు బట్టి అలాగే రాజకీయాల్లో ఉన్నాడు. ఈ రోజు కూడా రాజకీయాల్లో ఉన్నాడంటే ములాఖత్ రాజకీయాలు. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరితో మనం బరంపురం అనిపించుకోవడం, వాళ్ళుంటే వాళ్ళకి ఏదో చదివించుకోవడం, వీళ్ళుంటే వీళ్ళకి ఏదో చదివించుకోవడం, పెద్ద సీరియస్ కేసులు అవ్వకుండా చూసుకోవడం. మళ్ళీ ఆఫీసు మెయిన్ సెంటర్ లో ఉంటుంది, ఆఫీసు మెయిన్ సెంటర్ లోనే ఉంటుంది. కొన్నాళ్ళు గతంలో ఆఫీసులు కూడా సీజ్ చేశారు. ఇవన్నీ జరిగినాయి కానీ ఆ రోజు మీడియా ముందు రాలేదు. ఈ రోజు మీడియా వచ్చింది కాబట్టి కొద్దిగా మీడియాలో కొంచెం చర్చ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మాది మంచి ప్రభుత్వం, లేదంటే మా శిరీష చెప్పినట్టు మా ప్రభుత్వంలో కనుక ఇలాంటి బయటకు వస్తే న్యాయం జరుగుతుందో అని ప్రజలు అనుకుంటున్నట్టు కనుక నిజంగా ఈ ప్రభుత్వం ఉంటే ఇమ్మీడియట్ గా అతని మీద చర్యలు తీసుకోండి. ఈడీ మాత్రమే కాదు, ఈడీ అంటే ఆర్థిక సంబంధమైన క్యాష్కి సంబంధించి చేస్తుంది. అతను చేసిన క్రిమినల్, అతను చేసిన 420 యాక్టులు, అందరినీ చేసిన మోసాలు, వీటి మీద ఇమ్మీడియట్ గా కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ సంతోషిస్తారు. కరెక్ట్, మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇది 6 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలతో కలుపుకొని 6 రాష్ట్రాలు కాబట్టి ఈడీ అంటే ఆటోమేటిక్గా సిబిఐ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2, 5వ తారీఖు నుంచి మీకు నేను ముందే గెస్ట్ చేశాను, మీరు కొద్దిగా వైజాగ్ ఏరియాలో కూడా ఉన్నారు కాబట్టి గతంలో, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఐడియా లేదు. మీకు ఖచ్చితంగా కొంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకున్నాను నేను, కాబట్టి మీరు మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు. ఇతను ఒక హ్యాబిచువల్ ఎకనామిక్ అఫెండర్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్టర్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు 5వ తారీఖు నుంచి మళ్ళీ అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఇతను, అంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. సార్ నాకు కంక్లూడ్ చేసే ముందు గఫూర్ గారు ఒక చిన్న దీని మీద ఇన్ఫర్మేషను, ఈడీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఒక అఫెండర్, ఎవరైతే అబ్స్కాండ్ అయ్యాడో అతను పట్టుకునే బాధ్యత కూడా ఈడీకి ఉంటుందా, లేదంటే అది మళ్ళీ వేరే ఏజెన్సీకి ఇవ్వాలి? అది కాదండి, ఈడీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈడీ మ్యాటర్ ఏమిటంటే చట్టపరమైనటువంటి విషయాలు కాకుండా మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసి చట్టాన్ని ఉల్లంఘించినారు, ప్రభుత్వానికి మోసం చేసినారనే విషయం మీదనే ఈడీ పోతుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ అది దాని మీదనే పోతారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ కేసుల్లో పట్టుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టవచ్చు. అయితే అది అంతవరకు కాదు, ప్రజల్ని మోసం చేసినటువంటివి అవన్నీ చాలా ఉన్నాయి కదా. ఆ కేసులన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా.
అది ఆ వైపుగా దృష్టి వాళ్ళది లేదు. అది నా పాయింట్. సరే, అసలు ఇంత చేసి అసలు అరెస్ట్ చేయాలి కదా, మనిషిని అరెస్ట్ చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఎలా బయట తిరుగుతున్నాడు ఈ మనిషి? అదేమంటే పరారీలో ఉండటం అనేది కొత్త కాదంటున్నారు. ఇది ఎంత చాలా కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే ఇది అతను ఎంత పవర్ఫుల్లో, అలాగే ఇది ఎంత పెద్ద మాఫియా బ్యాచ్ ఉందో అర్థం, అది కూడా కనపడుతుంది. సో దాని మీద దృష్టి పెట్టాలి. సరే, ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మరి ఏమన్నా ఈ రకంగా ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ప్రెషరైజ్డ్గా ఏమన్నా ఫీల్ అవుతుందో, లేదంటే కనుక మేము ఇలాగే చూస్తూ ఊరుకుంటూ ఉంటాము, ప్రజలు గమనిస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా అవినీతి లేకపోతే రౌడీ పార్టీ అని చెప్పేసి ఒక సింపథెటిక్ పాలిటిక్స్ వైపు కంటిన్యూ అవుతారో చూద్దాం.